యోగా అంటే చాలామందికి ఆసనాలు, శ్వాస ఇవే గుర్తొస్తాయి కదా? కానీ వాటికి మించి మన లోపల పనిచేసే మూడు సూక్ష్మమైన శక్తులున్నాయి. అవే ప్రాణ, తేజస్సు మరియు ఓజస్సు. అసలు ఏంటీ శక్తులు? మన ఆధ్యాత్మిక ప్రయాణంలో వీటి బ్యాలెన్స్ ఎందుకు ఇంత ముఖ్యం? రండి అదేంటో ఈ విశ్లేషణలో చూద్దాం. ఆధ్యాత్మిక మార్గంలో చాలా సీరియస్గా ప్రాక్టీస్ చేస్తున్నవాళ్లు ఒక్కోసారి ఉన్నట్టుండి డ్రెయిన్ అయిపోయినట్టు లేదా మైండ్ చాలా అన్స్టేబుల్గా అయినట్టు ఎందుకు ఫీలవుతారు? అసలు చాలా కష్టపడి సాధన చేస్తే మంచిదే కదా, మరి బర్నౌట్ ఫీలింగ్ ఎందుకొస్తుంది? దీని వెనక ఓ పెద్ద కారణముంది. అదే మనమిందాక చెప్పుకున్న ఆ మూడు శక్తుల ఇంబ్యాలెన్స్. సరే, ఈ కాంప్లెక్స్ ఐడియాల్ని సింపుల్గా అర్థం చేసుకోవడానికి ఒక చిన్న అనాలజీ వాడదాం. ఏంటంటే, మన శరీరాన్ని, మనసుని ఒక లైట్ బల్బ్లా ఊహించుకుందాం. ఈ కోట్ చూడండి, ఇది అసలు ప్రాబ్లం ఎక్కడుందో కరెక్ట్గా చెప్తుంది. ఓజస్సు అంటే మన బల్బు వాటేజ్ కెపాసిటీ లాంటిది. తేజస్సు ప్రాణాలను పెంచుకుంటూ ఓజస్సును పెంచుకోకపోతే ఆ బల్బు పేలిపోతుంది. ఎంత సింపుల్గా చెప్పారో కదా? ఆలోచించండి, ఒక 100 వాట్ల బల్బుంది, దానికి 1000 వాట్ల కరెంటిస్తేమవుతుంది? ఫ్యూజ్ ఎగిరిపోతుంది. మన ఆధ్యాత్మిక సాధనలో చాలామందికి జరిగేదిదే. ఆ బర్నౌట్కి కారణం ఇదే అన్నమాట. ఓకే, మరి సర్క్యూట్లో ఉన్న ఒక్కో కాంపోనెంట్ని విడివిడిగా చూద్దాం రండి. అసలు ఈ ఓజస్సు, తేజస్సు, ప్రాణ అంటే ఏంటో కొంచెం డీటెయిల్డ్గా తెలుసుకుందాం. మొట్టమొదటిది ఓజస్సు. ఇది మన బాడీలో ఉండే ప్రైమరీ వైటాలిటీ. అంటే ఒక రిజర్వ్ ట్యాంక్ లాంటిదన్నమాట. మన ఎనర్జీని స్టోర్ చేసే కెపాసిటీ ఇది. మనం వాడుతున్న బల్బ్ అనాలజీలో ఓజస్సు అంటే ఆ బల్బు వాటేజ్. సింపుల్గా 100 వాట్ల బల్బ్ 1000 వాట్ల బల్బ్ అంత పవర్ని హ్యాండిల్ చేయలేదు కదా? అలాగే మనలో ఓజస్సు ఎంత ఉంటే మనం అంత ఆధ్యాత్మిక శక్తిని తట్టుకోగలం. నెక్స్ట్, తేజస్సు. ఇది ఫైర్ ఎలిమెంట్కి సంబంధించింది. మనలో ఉండే ఇన్నర్ లైట్, క్లారిటీ, మార్పు తీసుకురాగల పవర్ ఇదే. మన బల్బ్ అనాలజీ ప్రకారం తేజస్సు అంటే ఆ బల్బులోకి వెళ్తున్న కరెంట్ అన్నమాట. ఎంత ఎక్కువ కరెంటుంటే బల్బ్ అంత బ్రైట్గా వెలుగుతుంది. ఇక మూడోది ప్రాణ. ఇది ఎయిర్ ఎలిమెంట్కి సంబంధించింది. మన బాడీలో, మైండ్లో జరిగే ప్రతి మూమెంట్కి కారణం ఈ ప్రాణమే. మన లైఫ్ ఫోర్స్ అనమాట. మన అనాలజీలో చెప్పాలంటే ప్రాణ అంటే కరెంట్ యొక్క వెలాసిటీ, అంటే స్పీడ్. ఈ స్పీడే ఎనర్జీని మన సిస్టమ్ అంతటా మూవ్ చేస్తుంది. సో ఈ టేబుల్లో చూస్తే మనకు ఒక్కొక్క క్లియర్ పిక్చర్ వస్తుంది. చూడండి, ఓజస్సు మన కెపాసిటీ, మన ఫౌండేషన్. తేజస్సు మనలోని క్లారిటీ, ఆ ఫైర్. ఇక ప్రాణ వీటన్నింటినీ నడిపించే మూమెంట్, ఆ గాలి. గమనించారా? ఒకటి లేకుండా ఇంకోటి లేదు. ఈ మూడింటి మధ్య రిలేషన్షిప్పే మన స్పిరిచువల్ జర్నీని డిసైడ్ చేస్తుంది. అయితే ఇక్కడ పాయింట్ ఏంటంటే, ఏది ఎక్కువ ఏది తక్కువ అని కాదు. అసలు గోల్ ఈ మూడింటి మధ్య ఒక హార్మోనియస్ బ్యాలెన్స్ని సాధించడం. దాన్నే ఇంటిగ్రల్ ప్రాక్టీస్ అంటారు. అంటే ప్రాణ, తేజస్సు, ఓజస్సులని వేర్వేరుగా చూడకుండా మూడింటినీ ఒకేసారి ఒకదానికొకటి సపోర్ట్గా డెవలప్ చేయడం. అప్పుడే మన గ్రోత్ సేఫ్గా, స్టడీగా ఉంటుంది. ఈ ఒరిజినల్ టెక్స్ట్లో చెప్పినట్టే ఈ మూడింటి మధ్య కరెక్టు ప్రపోర్షన్ ఉండటం చాలా చాలా ముఖ్యం. అంటే ఓజస్సుని పెంచుకోవాలంటే మనకు సరైన ఫుడ్ లాంటి మెటీరియల్ సపోర్ట్ కావాలి. అదే సమయంలో తేజస్సుని, ప్రాణాలను పెంచే సాధనలు చేసేటప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా, విచక్షణతో ఉండాలి. ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ ఆల్కెమీ జరుగుతుందన్నమాట. చూడండి, ఫైర్ లాంటి తేజస్సు వాటర్ లాంటి ఓజస్సుతో కలిసినప్పుడు అవి రెండూ కలిసి ప్రాణశక్తి అనే గాలిని క్రియేట్ చేస్తాయి. అంటే ఏంటి? మన ఫౌండేషన్ ఓజస్సు స్ట్రాంగ్గా ఉండి, మన ప్రాక్టీస్ తేజస్సు కరెక్ట్గా ఉంటే లైఫ్ ఫోర్స్ ప్రాణ న్యాచురల్గా పెరుగుతుంది. సరే, అంతా బానే ఉంది. కానీ ఈ బ్యాలెన్స్ లేకపోతే ఏమవుతుంది? మనం ముందే అనుకున్నట్టు బల్బ్ ఫ్యూజ్ అయిపోతుంది. మన ఆధ్యాత్మిక సాధనలో జరిగే డేంజర్ ఇదే. ఈ రెండింటి మధ్య తేడా ఇక్కడ చాలా క్లియర్గా ఉంది. చాలామంది చేసే తప్పేంటంటే, ఓజస్సు అంటే ఫౌండేషన్ కట్టుకోకుండానే తేజస్సు ప్రాణాల కోసం పాకులాడతారు. ఇది అచ్చం 100 వాట్ల బల్బులో 1000 వాట్ల కరెంటు పంపినట్టే ఉంటుంది. రిజల్ట్ బర్నౌట్, ఇన్స్టెబిలిటీ. దానికి బదులుగా చేయాల్సిందేంటి? ఫస్ట్ ఓజస్సుని సపోర్ట్ చేసే లైఫ్ స్టైల్ బిల్డ్ చేసుకోవాలి. అంటే మన బల్బ్ కెపాసిటీ పెంచుకోవాలి. ఆ తర్వాత కెపాసిటీ పెరిగే కొద్దీ కరెంటుని నెమ్మదిగా పెంచుకుంటూ వెళ్ళాలి. ఇదే సేఫెస్ట్ పద్ధతి. ఈ ఇంబ్యాలెన్స్ వల్ల కుండలిని డిజార్డర్స్ అని,
మెడిటేషనల్ డిజార్డర్స్ అని పిలిచే కొన్ని సీరియస్ ప్రాబ్లమ్స్ రావచ్చు. అంటే ఏమీ లేదు, బాడీ ఇంకా రెడీ అవ్వకుండానే ఫోర్స్ఫుల్గా ఎనర్జీని అవేకెన్ చేయడానికి ట్రై చేసినప్పుడు వచ్చే ఫిజికల్, మెంటల్ ఇష్యూస్ అన్నమాట. ఇలాంటి షార్ట్ సర్క్యూట్కి ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ డ్రగ్స్. కొన్ని మత్తు పదార్థాలేం చేస్తాయంటే తేజస్సుని ఆర్టిఫిషియల్గా పెంచేస్తాయి. అంటే మనలో ఎనర్జీని, హీట్ని సడన్గా పెంచుతాయి. కానీ ఈ ప్రాసెస్లో మన ఓజస్సుని ఫ్యూయల్లాగా వాడేసుకుంటాయి. దీనివల్ల ఓజస్సు చాలా వేగంగా కాలిపోతుంది. ఓజస్సు ఒక క్రిటికల్ లెవెల్ కంటే కిందికి పడిపోతే అసలు ఆధ్యాత్మిక సాధన చేసే కెపాసిటీనే శాశ్వతంగా కోల్పోయే ప్రమాదముంది. ఓకే, ఇన్ని ప్రమాదాలున్నాయి కదా, మరి సేఫ్గా, స్టడీగా జ్ఞానోదయం వైపు వెళ్లాలంటే సరైన దారేది? ఆ మార్గం చాలా సింపుల్ అండ్ క్లియర్. స్టెప్ 1, ఫౌండేషన్ని బిల్డ్ చేసుకోవాలి. అంటే సరైన ఆహారం, రెస్ట్తో ఓజస్ని పెంచుకోవాలి. స్టెప్ 2, ఆ తర్వాత ప్రాణాయామం, మెడిటేషన్ లాంటివి చాలా జాగ్రత్తగా, నెమ్మదిగా యాడ్ చేసుకోవాలి. స్టెప్ 3, ఎప్పుడూ ఈ మూడింటి మధ్య బ్యాలెన్స్ కోసం ప్రయత్నించాలి. గోల్ అదే. ఇక్కడ చాలా లోతైన ఒక విషయముంది. యోగాలో అసలు మనం వెతకాల్సిన రిజల్ట్ ఏంటంటే ఇంక దేనికోసమో వెతక్కుండా ఉండటం. శక్తులు సంపాదించడం కాదు, రిజల్ట్స్ ఆశించడం కాదు. ఏదీ ఆశించని, ఏదీ వెతకని ఆ న్యాచురల్ స్టేట్కి చేరడమే అసలైన యోగా. కాబట్టి మనల్ని మనం వేసుకోవాల్సిన ప్రశ్న ఒకటే: మనం చేస్తున్న సాధన మన బల్బ్ కెపాసిటీని, అంటే వాటేజ్ని పెంచుతోందా, లేకపోతే ఒక బలహీనమైన బల్బులో డేంజరస్గా హై కరెంట్ పంపడానికి మాత్రమే ప్రయత్నిస్తోందా? మన ప్రయాణం బ్రైట్గా ఉండాలి, కానీ అదే సమయంలో సేఫ్గా కూడా ఉండాలి కదా.